ఇక మిగతా వార్తలు చూద్దాం మిత్రులారా. అట్లనే ఏది చూడండి, ఇక్కడ ఎంత దుర్మార్గం అంటే వీడు మల్లిగాని భాగవతం మామూలుగా లేదు. చూడండి, ఇక్కడ ఒకే రోజు 2 బలి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు. నాగర్ కర్నూలు జిల్లా గగ్గలపల్లిలో ఒకరు, వికారాబాద్ జిల్లా బాపల్లి తాండాలో ఒకరు. ఆటోలకు గిరాకీ లేక బలవన్ మరణాలు. 40 రోజుల్లో 9 మంది ఆటో డ్రైవర్లు మృతి, ఆందోళన కలిగిస్తున్న వరుస మరణాలు. సో వైపేమో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఆటో డ్రైవర్లు. ఏది గిరాకులు లేక, ఇన్సూరెన్స్ పైసలు కట్టలేక, ఆ ఈఎంఐలు కట్టలేక, ఈ ఇంట్లో కిరాయిలు కట్టలేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపైన కాంగ్రెస్ ఎగతాళి, రైతుల ఆత్మహత్యలపైన హేళన. ఇటీవలే రైతు బంధు అడిగితే చెప్పుతో కొడదామని కామెంటు. కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు. చూడండి ఎట్లా ఉన్నది చూడండి. కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న ఆయన ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడో మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఒకసారి ఆ బయట మనం డైరెక్ట్ ప్లే చేస్తే వీడు స్ట్రైక్ వేస్తాడు. సో కాబట్టి మీకు ఇందులో వినిపిస్తాం మిత్రులారా, ఫోన్లో వినిపిస్తాం. ఎంత దుర్మార్గం అంటే వీడు రాను ఎట్లా తయారైనంటే ఘోరంగా తయారైంది. ఇక చూడండి. ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్టు అప్పు చేసి ఆటో కొన్న మరి ఓకే రైట్. ఈ రైతులంతా ఆత్మహత్య చేసుకుంటారు, డ్రైవర్లంతా ఆత్మహత్య చేసుకుంటారు కదా, మన కార్ డ్రైవర్ ఎందుకు చేసుకుంటలేడు? మన కార్ డ్రైవర్కి ఏ కష్టాలు లేవా? అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈయన ఆటో డ్రైవర్లు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు, అవి చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళ ఆత్మహత్యల్లో నిజం ఉంటే ఈ కార్ డ్రైవర్లు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటలేరు? కార్ డ్రైవర్లు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటలేరు? ఇప్పుడు ఫ్రీ బస్ తోటి ఆటో డ్రైవర్లు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి కదా, మరి ఈ వార్తల్లో నిజం ఉంటే ఆటో డ్రైవర్లు రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటే మరి కార్ డ్రైవర్లు ఎందుకు చేసుకుంటలేరు? అంటే ఇప్పుడు ఆ కార్లు కూడా ఊబర్లు ఓలాలు ఉంటాయి కదా, ఇక వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవాలని చెప్తా ఉన్నాడు అనమాట వీడు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. అంటే మనము చూసి ఏదో నిలలేని బాయిలో దుంకినట్టుగా వీళ్ళ వ్యవహారము కాంగ్రెస్ చేతిలో పెడితే ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పేటువంటి మాటలు ఇట్లా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లతో పాటు ఇప్పుడు ఊబర్ ఓలాలో నడుపుకున్నటువంటి కార్ డ్రైవర్లు కూడా ఆత్మహత్య చేసుకోవాలి, అప్పుడు ఈయనకు శాంతి అవుతుంది అనమాట. ఈ విధంగా కారు డ్రైవర్లు ఎవరైతే ఈ ట్యాక్సీలు నడుపుకుంటున్నారో వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలి. అప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ నాయకుడైనటువంటి మన తీన్మార్ మల్లన్న గారికి అద్భుతంగా ఆంతది అనమాట. ప్రజలు చచ్చిపోతూ ఉంటే వీళ్ళకు శ్రవణానందము, నేత్రానందం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరేం మనుషులు, మీరేట పాలకులు అవుతారు? ప్రజల సావును కోరుకుంటాడు ఎవడైనా పాలకుడు అవుతాడా? ప్రజలు మంచిగా ఉండాలి, నా రాజ్యంలో అందరూ మంచిగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలని అనుకుంటారు ఎవడైనా. కానీ ప్రజలు చచ్చిపోవాలి, వీళ్ళందరూ చచ్చిపోయేది నిజమైతే మరి కార్ డ్రైవర్లు చచ్చిపోతలేరు అని చెప్పేసి నువ్వు ఎట్లా మాట్లాడతావు తీన్మార్ మల్లన్న? నీకు మీడియా ఉంది కదా, నోటికి ఏది వస్తే అది మాట్లాడతావు కదా అని చెప్పేసి మాట్లాడతావా? ఇది చాలా దుర్మార్గం. ప్రజలే ఆలోచించుకోవాలి. ఇకనైనా ఈ బట్టెబాజిగాడు చెప్పేటువంటి ముచ్చట్లను వీటిని బంద్ పెట్టాలి, లేకపోతే ప్రజలు ఇంకింత మోసపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రజలను ఇంకా కూడా మభ్యపెట్టి ప్రజలను ఇంకా కూడా ఆగం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఈ బ్యాచ్. మననే మాట్లాడతాడు, ఏమంటాడు వీడు? రైతు బంధు గురించి అడిగితే ఎవరైనా చెప్పు తీసుకొని కొడతా అని చెప్పేసి మొన్న మాట్లాడాడు. దాన్ని మళ్ళీ కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం. ఏదో మా ఆఫీసులు ఎక్కడ తెలవకుండా పెట్టుకుంటారంట, నా ఆఫీసు తెలుసురానికి అందరు బర్బాజ్గా అని చెప్పేసి. నీ ఆఫీస్కే వచ్చిన సన్నాసి నువ్వు గిట్లనే చిల్లర వ్యవహారాలు వేస్తూ ఉంటే ఓ రోజు నువ్వు నీ కథ ఏందో తెలుసుదామని ఆడికే వచ్చినావు. పిరికోని లెక్క నేను ఆఫీస్కి రాగానే పారిపోయినావు దొంగవు నువ్వు. ఆడెవడు ఉంటాడు, ఇంకోటి జోకర్ గాడు, సుదర్శన్ గాడు, వాడు మా జాతిలో పుట్టినటువంటి కలుపు మొక్క వాడు. సో వాడేమో లోపల కూర్చొని దాచిపెట్టుకొని బయటికి వెళ్ళలే దొంగ. సో కాబట్టి వీళ్ళు ఇలా తెలంగాణ సమాజానికి పట్టినటువంటి పెద్ద చీడ పురుగులు. ఎందుకు నేను రాస్తున్న ఈ వార్తలు అంటే వాస్తవాలు తెలవాలి ప్రజలకి. తీన్మార్ మల్లన్నని పెట్టకండి అన్న ఎవరు అని చెప్పేసి చాలామంది మిత్రులు చెప్తా ఉన్నారు. కానీ ఈ దొంగని దొంగ అని చెప్పకపోతే వాడు ఇంకా దుర్మార్గుడిగా తయారయ్యి ఈ సమాజానికి పెద్ద పీడలెక్క పట్టి పీల్చుకొని తింటా ఉన్నాడు. మన రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతానటువంటి స్థాయికి పోయిండు. ఇవాళ ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారయ్యా అని చెప్పేసి పేపర్లు రాస్తే అది అక్కడ ఎంత అవహేళనగా వాళ్ళ ఆత్మహత్యలను హేళన చేస్తూ వెకిలి నవ్వులు నవ్వుతూ వెకిలిగా నువ్వు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లే చేసుకుంటున్నారు, ఇంకా ఎందుకు కార్ డ్రైవర్లు చేసుకుంటలేరు, మరి మన కార్ డ్రైవర్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటలేడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఎంత, నీకు అధికారము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నీ అధికార మదము ఎంత ఉందో నీ లోపల అర్థమైపోతా ఉన్నది. కాబట్టి ప్రజలారా చెప్తున్నా, ఎవరు కూడా వాళ్ళ ఛానల్ని చూడకండి. చూడడం వల్ల ఏమైందంటే మీరు ఎక్కువ మంది చూస్తున్నారు కదా అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు విషయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి వాడిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ తెలంగాణ సమాజాన్ని ఫస్ట్ చిన్న చీడ పురుగు నుంచి పట్టుకుందాం. చిన్న చీడ పురుగు నుంచి పట్టుకొని దాన్ని ఏరేసుకుంటే పెద్ద పురుగుల దాకా పోదాం. అందుకనే నేను
వీని భాగవతం ఏంది అనేది ఏడ వాడు తప్పులు మాట్లాడినా ఏడ ఏ విధంగా మాట్లాడినా కానీ సమాజానికి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. వాడు 100% కాంగ్రెస్ నాయకుడే. ఎవడైనా సరే ఒక పార్టీలో పోయి కండువా కప్పుకొని ఆ పార్టీ తరపున ప్రచారం చేసినాక సిగ్గున్నోడు శరం ఉన్నోడు నోటికి అన్నం తినేటోడు ఎవడు కూడా మళ్ళా ఇట్లా టీవీల ముందుకు వచ్చి ఇట్లా ప్రజలు వార్తలు చదివి మళ్ళీ ప్రజలకు ఈ ఒక జర్నలిస్ట్ లెక్క చలామణి కాడు. బాజాప్తా నువ్వు కండువా కప్పుకున్నావు, 2 సార్లు కప్పుకున్నావు. ఎన్నిసార్లు? 2 సార్లు కాదు, 3 సార్లు కప్పుకున్నాడు. ఫస్ట్ టీజేఎస్లో కండువా కప్పుకున్నాడు, అక్కడ నుంచి బీజేపీ పార్టీలో కండువా కప్పుకున్నాడు. అంతకుముందు ఫస్ట్ ఎమ్మెల్సీ ఎప్పుడు 2015లో కాంగ్రెస్ పార్టీలో, అప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీజేఎస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీలో ఏకంగా ఢిల్లీకి పోయి కండువా కప్పుకున్నావు నువ్వు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకొని మన ఎన్నికల్లో ప్రచారం చేసినావు, కాంగ్రెస్ నాయకుడు లెక్క ప్రచారం చేసినావు. మళ్ళా సిగ్గుశరం లేకుండా మళ్ళా గదే టీవీల ముందుకు వచ్చి మళ్ళీ అవే అబద్ధాలు చెప్పి మళ్ళీ అదే విధంగా చేస్తున్నావు. మొన్న మాట్లాడిన మాటకు ఇవాళ నువ్వు ఊరలకు పో, నీకు ఇవే చెప్పులు తీసుకొని పెండలద్ది మరి చెప్పులతో స్వాగతం చెప్తందుకు ప్రజలు రెడీగా ఉన్నారు. సో కాబట్టి కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు ఏ విధంగా ఇట్లా చేస్తూ ఉన్నారో మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల పైన ఎగతాళి చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు చచ్చిపోయారు, ఆటో డ్రైవర్ చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళ నిజమే అయితే మరి అదే ఏమంటారు ఇది లేక గిరాకీ లేక ఈ ఆటో డ్రైవర్లతో పాటు ఈ కార్ డ్రైవర్ కూడా ఎందుకు చచ్చిపోతలేరు అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉన్నాడు తీన్మార్ మల్లన్న. ఇది సమాజానికి చాలా డేంజర్ మిత్రులారా, ఇది అర్థం చేసుకోవాలి. దీన్ని కనుక మనం కట్టడి చేయకపోతే చాలా కష్టమవుతుంది. అంటే ప్రజల చావును కోరుకుంటా ఉన్నాడు వీడు దుర్మార్గుడు, ప్రజల చావును కోరుకుంటా ఉన్నాడు. చెప్పు తీసుకొని కొట్టాలి. ఈ ఆఫీస్కి అంటే ఎవడు వస్తాడంట భయపడుతున్నాడంట, నీ ఆఫీస్కి అందరూ వస్తూ ఉన్నారంట. నా ఆఫీస్ కూడా అందరికి తెలుసురా సన్నాసి, నీకెవడు భయపడతావు లేడీడా, నీకెవడు భయపడతావు? డైరెక్ట్ వచ్చి మాట్లాడు నీకు దమ్ము ఉంటే. మరి ఎవడైనా భయపడతావు అనుకుంటున్నావా?